భూమిపై అత్యంత పురాతనమైన రాళ్లను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. టెక్టోనిక్ ఫలకల కదలికల ప్రభావానికి గురికాని 4.16 బిలియన్ సంవత్సరాల నాటి అత్యంత అరుదైన శిలలను కెనడాలో గుర్తించారు. భూమి పుట్టిన తొలినాళ్ల సంగతులను ఈ శిలల ద్వారా కనుగొననున్నారు. హడియాన్, ఆర్కియాన్ యుగాలకు సంబంధించి మనకు తెలియని ఎన్నో విశేషాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కెనడాలోని హుడ్సన్ బే పశ్చిమ తీరంలో చర్చిల్, మనిటోబా ప్రాంతాల్లో అత్యంత ప్రాచీన శిలల్ని గుర్తించారు. 400 కోట్ల 16 లక్షల ఏళ్లు అంటే హడియన్ యుగంలో అవి ఏర్పడినట్లు నిర్ధారించారు. నువ్వాకిటుక్ గ్రీన్ స్టోన్ బెల్ట్ చాలా కాలంగా భూమిపై అత్యంత పురాతన శిలలకు నిలయంగా ప్రసిద్ధి చెందింది. అక్కడి సముద్ర తీరంలో శ్వేతజాతి డాల్ఫిన్స్, ధృవ ఎలుగుబంట్లు సంచరించినప్పటికీ బూడిద రంగులో చారలుగా రాతి తరంగాల మాదిరిగా కనిపించే శిలలే ప్రధాన ఆకర్షణ. రేడియోమెట్రిక్ డేటింగ్ ద్వారా భూమిలోని పురాతన రాళ్లు, ఉల్కల ఆధారంగా భూమి పుట్టి 400 కోట్ల 54 లక్షల ఏళ్లు అవుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. తాజాగా ఇక్కడి రాళ్లు 4.16 బిలియన్ సంవత్సరాల నాటివని తేలడంతో వాటిపై ఆసక్తి నెలకొంది. అవి అత్యంత ప్రాచీన రాళ్లు అని తేలడంతో 20 ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. ఒక శాస్త్రవేత్తల బృందం 300 కోట్ల 80 లక్షల సంవత్సరాల క్రితం ఈ రాళ్లు ఏర్పడినట్లు తెలపగా, మరో బృందం 400 కోట్ల 30 లక్షల ఏళ్ల క్రితం ఏర్పడినట్లు పేర్కొంది. రెండు కాలాలు పురాతనమైనవే అయినప్పటికీ నిజంగా అవి ఎప్పుడు ఏర్పడ్డాయనే విషయమై శాస్త్రవేత్తలు మరింత లోతుగా పరిశోధించారు. బృందాలుగా ఏర్పడి రాతి నమూనాల్ని సేకరించి ఒక మూలకం మరో మూలకంగా ఎలా మారుతుందో తెలిపే డేటింగ్ పద్ధతిలో అధ్యయనం చేశారు. ఈసారి అన్ని బృందాలు ఆ రాళ్లు ఖచ్చితంగా 400 కోట్ల 16 లక్షల ఏళ్ల క్రితమే ఏర్పడినట్లు నిర్ధారించాయి. హడియన్ యుగం నాటి శిలలు, మినరల్స్ అత్యంత అరుదుగా లభిస్తాయి. ఎందుకంటే టెక్టోనిక్ పలకలు కదులుతున్న సమయంలో వాటి పదార్థాలు మారతాయి లేదా నాశనమవుతాయి. అందుకే భూగ్రహం పుట్టుక, భౌగోళిక చరిత్ర గురించి తెలుసుకోవడం కష్టం. వాటి ఆధారంగా రాళ్లు ఏ ఉష్ణోగ్రత వద్ద ఏర్పడ్డాయి, జీవం ఖచ్చితంగా ఎప్పుడు ఏర్పడింది, ఏ వాతావరణం సహకరించిందనే అంశాలను ఈ శిలల ద్వారా అధ్యయనం చేస్తున్నారు.